సో డిసిప్లిన్ అంటే నాకు వర్క్ విషయం అంటే నాకున్నంత అయితే ఎవరికి ఉండదు. బట్ యారగెన్స్ విషయం అది వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అండ్ మెల్లగా అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? అదే అంటున్నా నేను, యారగెన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి? నేనేం చేయాలి? డైరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు ప్రొడ్యూసర్, నువ్వు వచ్చి నాకు చెప్తావు ఇది ఇలా మార్చు అది అలా మార్చు, ఆ సినిమాలు ఎలా ఉంది అంటావు. నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను. నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా. సో అక్కడ టీం వర్క్ ఉండాలి, ఉండదు కదా మరి. అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను. నేను ఇలాంటి సినిమా రాదు నీకు, నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో 10% కూడా రావు. నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్? నటుడిగా అయితే నటుడిగా నన్ను గుర్తించలేదు ఎవడు కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్. సో నాకు ఎక్కడ నేనేం చేయాలి మరి చెప్పను? నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా? అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా? ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా. నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి. ప్రతిరోజు నేను అనుకున్నది జరుగుతుంది, లేకపోతే నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది. ఒక్కోసారి ఎదురుతే పడుతుంది, దాని సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్ వెళ్తుంది. అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు అరే వాడు చెప్పింది పెట్టాను, అరే నేను అనుకున్న షార్ట్ తీయలేకపోయాను, అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు, వీళ్ళు ప్రొడ్యూసరు డిస్టర్బ్ చేస్తున్నాడు, మేనేజర్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటుంది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు, దొరకకపోతే కోడైరెక్టర్ ఒకలాగా ఉంటాడు, కంపెనీ నుంచి వస్తాడు. కోడైరెక్టర్ అనే వాళ్ళు సీనియర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను, కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళతో, వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే. నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు, నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప, ఆర్జీవి కూడా ఏంటో ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి అరేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు, అందరినీ కన్విన్స్ చేసి. అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు, బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవి మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్. నాది అది కాదు మెయిన్. సో అక్కడ నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం, నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవి నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్, అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా, నాకు ఎలా గుర్తుంది? కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ వెళ్ళిపోయి తమిళ సైడ్ మొత్తం అంతా నేర్చుకుని టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టీఎన్ఆర్ గారు ఎంట్రీ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను, ఆ జర్నీ అంతా చెప్పాను. తమిళకి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా. ఇప్పటివరకు తెలుగువాడు తమిళ్ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించాల. మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎక్స్ జర్నలిస్టు, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా, ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 years బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పార్ట్లో. సో రెండు ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు మీడియా, అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడా రంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకులు ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తనని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు అన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిలా, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను.
కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి. తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడూ లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది. నాకు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరైనా యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్గా నేను చెప్తాను. అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత. మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు నలుగురు ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కువ మందికి. నాలాగా రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను. అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈస్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాను కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు. కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, 3 నెలల తర్వాత వస్తే 3 నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, ముహూర్తం ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. అది నాలో ఉండదు ఎప్పుడు కూడా, ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి. ఆడియన్స్కి వాడు అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి, ఈ సినిమాకి నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా, లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అవి. ఇది ప్రాపర్గా మీకు ఆర్ఎల్ఎక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూవ్మెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి? అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా. అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను. బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను. నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో. భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు. రీల్ చేయడం, బూత్ అనేది టైంపాస్ కోసం సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగా చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని. నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజ్ ఇట్ ఈజ్ చూపించాలని చెప్పి, అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి.
యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు, వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చేవారు, కానీ మాంగళ్య వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకొని దాని ప్రకారంగా నేను ఈ సినిమా తీశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు, నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాట్లాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో చోట ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు, అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి చేస్తుంది వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడం, బూతులు ఉండవు అసలు. థియేటర్కి వెళ్ళి నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్. సో మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? అంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ నా లైఫ్లో. ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒకడు, ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటే నేను గూగుల్ పనిచేస్తున్నాను అని గొప్ప చెప్తాను. అలా చెప్పేవాడు మీరు CEO స్థాయిలో ఏదో గొప్ప స్థాయిలో ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. ఇంకోటి ఉంటాడు రెండో టైపు, వీఆర్ గూగుల్ టీమ్ మ్యాన్ అంటాడు. అంటే వాడు, నేను చూశాను చాలామందిని, 90% ఆఫ్ పీపుల్, నాది ఎప్పుడు జడ్జ్మెంట్ రాంగ్ అవ్వదు. వాడు ఎలా ఉంటాడంటే అందులో ఏదో యూట్యూబ్లో తమ్నెయిల్ వేసేవాడు, ఏదో సింపుల్ జాబ్ ఉంటుంది వాడిది, దానికి వీఆర్ గూగుల్ టీమ్, ఇంకా తాగితే ముచ్చట్లు చెప్తారు కదా అట్లా చెప్తుంటాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు పారాసైట్స్. నేను ఊర్లో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా కొడుకు ఏం పని చేయట్లేదండి మీ సినిమాల్లో పట్టుకోండి, మొన్న ఒకటి పనికి మళ్ళీ ఇక్కడ ఉంటాడు సినిమాల్లో వెళ్ళి సక్సెస్ అయ్యాడు డబ్బులు వస్తున్నాయంట, ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్. అందుకే మీకు సక్సెస్ రేట్ కూడా 100% ఉండదు, 3% 4% ఎందుకు ఉంటుందంటే మిగతావి కూడా ఓ 6% 10% ఫెయిల్ అయినా కూడా వాడి గుర్తింపు వస్తుంది. మిగతా ఉప్మా సినిమాలు ఉంటాయి, ఎందుకుంటాయంటే వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది పనికి మాలిన వాళ్ళు వచ్చి ఐఎమ్ గూగుల్ టీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీక్ పీపులే, ఏ టాలెంట్ లేని వాడే మనం అనే ముసుగులో బతుకుతాడు. నేను నుంచే మనం మొదలవుద్ది, అది ఈ సినిమాలో చెప్పాను, ఒక డైలాగ్ ఉంటుంది నెక్స్ట్ సినిమాలో వస్తుంది. నేను అనేది ప్రతి ఒక్కరు బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ ఐ డ్రీమ్ అంటే అది నువ్వు, నేను ఐ డ్రీమ్ పని చేస్తున్నాను అంటే నేను పని చేస్తున్నాను అంటే నాది ఒక స్థాయి ఉంది, దట్ ఈస్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. నేను ఐ డ్రీమ్ టీమ్ మేమంతా వీఆర్ ప్లానింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దట్ అంటాడు ఒకడు, వాడు వీక్ ఫెలో. అలాంటి వాళ్ళ సినిమాల్లో ఉండడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ 1-to-1 ఉంటాను ప్రతి మనిషితో, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ 1-to-1 ఉంటాను. ఈ గ్రూపులు కట్టే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటికీ ప్రతి సినిమాకి కూడా ఎవడో ఒకడు 10% వైరస్ వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది కదా, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం, అయితే ఉంటారు లేకపోతే పోతారు. అలాగే ఇంకో మాట, చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. ఏం జరిగింది అసలు? నేనేం చెప్పాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి అనుకుందాం, నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను? నెగిటివ్ చెప్పలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, వేరే అయి ఉండొచ్చు. నేను చూడలేదండి మొత్తం కూడా, అయ్యో మీమ్స్ వస్తుంటాయి ఆ సందర్భం వేరే ఉండొచ్చు. మీరు అది ప్రతిదానికి ఆపాదించకండి. ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటాడు, ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, గారు అనాలి, మర్యాద ఇవ్వాలరా అని చెప్పి ఉంటాడు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి? నాకు చిరంజీవిని చూసాక సినిమా చూశాను, చిరంజీవి నా 4 ఏళ్ళ వయసులో చిరంజీవి నన్ను ఇన్స్పైర్ చేశాడు అని అంత గొప్పగా నేను ఇంతకుముందు టీజర్ లాంచ్ అప్పుడు మాట్లాడితే దానికి కమెంట్స్ పడుతున్నాయి కింద, రే చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు అన్నారు. అందరూ చూస్తే అల్లు అర్జున్ మాటలు ఆ స్పీచ్ని ఫాలో అవుతున్నారు. అరే అలా ఫాలో అవ్వకండి, సందర్భం బట్టి ఉంటుంది. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. చిరంజీవి అనేది నాకు ఎమోషను. అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే చిరంజీవి అని పిలుస్తాం, కామన్ సెన్స్ కదా, అది నేను చెప్పాను. సో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఒకవేళ ఉన్నా
అది తప్పులేదు దాంట్లో. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వీళ్ళు కట్ చేసుకొని పెట్టుకుంటున్నారేమో, పూర్తి వీడియో చూస్తే రియలైజ్ అవుతారు. కానీ ఏ సినిమాకి మీకు అప్పుడెప్పుడు సురేష్ బాబు గారు సపోర్ట్ ఒకటి వచ్చారు ఒక సినిమాకి, దాని తర్వాత ఎక్కడ ఏ సెలబ్రిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలేదు ఎవరు. సో ఈ సినిమాకి విశ్వక్సేన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఇంకా చాలా మంది వస్తుంది, నేను వద్దని చెప్పానని చెప్పారు. వాళ్ళు వస్తున్నారా, మీరు పిలుస్తున్నారా, అసలు ఏం జరిగింది అక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు? అఫ్కోర్స్ వాళ్ళు ఎందుకు వస్తారు, ఓ మా సార్ పోటుగాడు పీకుతున్నాడు ఊరుకుంటూ వస్తారా? ది వేర్ ఎంకరేజింగ్ మీ, లైక్ నాతో ఇప్పుడు 4 years జర్నీ. ఏ సినిమాకి అంటున్నావు నువ్వు? అప్పుడు సురేష్ బాబు గారు వచ్చిన సినిమా 2016లో, ఏది టీజర్ లాంచ్ ఈవెంట్, ప్రెస్ మీట్. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు నేను. మళ్ళీ ఇప్పుడు పెట్టా. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఇది నేను కల్ట్ ఫిల్మ్, ఇది మొత్తం జనాలందరినీ చూడండి అని ఎందుకు చెప్తాను నేను? జనాల్లో అదే వైబ్ తీసుకురావాలి, లెట్ ఇట్ కమ్ అని వదిలేసాను. అవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగే ట్రీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను నాకు బాగా నచ్చిన వ్యక్తుల్ని పిలిచా. అప్పుడు మా ముగ్గురు వ్యక్తులను పిలిచా. ఆ ముగ్గురు ఎందుకంటే నాకు నచ్చారు. మేబీ నాకు పర్సనల్గా ఎక్కువ, అంటే చాలామంది అంటే సినిమా పరంగానే పర్సనల్గానే అట్లా, అంటే సినిమా అదే పర్సనల్గానే, పర్సనల్గా ద వే దే స్పీక్ హై అబౌట్ యూ. ఇప్పుడు మనిషి ఆలోచన అదే, నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి మర్యాద ఇచ్చేవాడినే మర్యాద ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు సరోజ్ అనుకో, నేను పెద్ద స్థాయిలో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్, ఎట్లా ఏమో బాగా చేస్తున్నావు అని చెప్పే ఒకటి ఉంటుంది. సరోజ్ చాలా బాగా చేసావు, ఇది బాగా నచ్చింది, నువ్వు వెళ్తున్నవే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. అట్లా రకరకాల పర్సన్స్ ఉంటారు కదా. సో అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది, మనకు ఒక స్టైల్ నచ్చుద్ది, అవతల రియాక్షన్ నచ్చింది. అలా నచ్చేది ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో పాయింట్ ఉండొచ్చు. సో దీనికి ఎంత బడ్జెట్ అయింది బ్రో పరాక్రమం? నేను బడ్జెట్లు చెప్పను, ఎందుకంటే బడ్జెట్తో సినిమాని ఇప్పుడు కొలవకూడదని నా ఫీలింగ్. కళకి కొలమానం కళే, కళకి కొలమానం కాసు కాదు. నువ్వు బడ్జెట్ ప్రకారం సినిమా, గొప్ప సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా మాట్లాడాలంటే, మన సరవణ స్టోర్స్ కొడుకుది వచ్చింది సినిమా, ఎవరు సరవణ స్టోర్స్ వాళ్ళ కొడుకు, 100 కోట్లు 60 కోట్లు పెట్టి తీశారు, శివాజీ సినిమాలాగా ఉంటుంది. అది పెద్ద సినిమానా? కాదు. ఉయ్యాల జంపాలు వచ్చింది, అది చిన్న సినిమానా దాని ముందు? అలా ఉండదు. సో అందుకని బడ్జెట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమా అంటే బిజినెస్ కదా బ్రో. బిజినెస్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం ఇప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ గురించి, ఆడియన్స్కి బిజినెస్తో సంబంధం ఏంది అసలు? ఆడియన్స్ సంబంధం లేకపోయినా ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ అది నేను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటా కదా. మనం ఇప్పుడు ఆడియన్స్తో మాట్లాడుతున్నాం కదా. ఆడియన్స్కి ఏం సంబంధం? ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నీకేమైనా ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడా? అలా ఉండదు. ఎందుకు ఉంటుంది? నీ గుండెల్లో ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయింది అనేది సినిమా. శంకరాభరణం అయితే మరి ఎన్ని కోట్లు వచ్చినాయి శంకరాభరణంకి? కొన్ని ఫిల్మ్స్ గొప్ప ఫిల్మ్స్ అంతే. ఇప్పుడు ఆపద్బాంధవుడు ఉంది, అది గొప్ప సినిమా, ఫ్లాప్. అది చంటబ్బాయి ఉంది, ఫ్లాప్, గొప్ప సినిమా. అలా ఉండవు కదా. స్వయం కృషి, రుద్రవీణ, ఇవన్నీ గొప్ప సినిమాలు. అలా బడ్జెట్ ఇవన్నీ జనాల్లోకి అనవసరంగా తీసుకెళ్తున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. గొప్ప ఎప్పుడు కూడా సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా, పిచ్చి సినిమా రెండే ఉంటాయి. సో ఇప్పుడు మీరు తీసిన సినిమాలకైనా అట్లీస్ట్ బడ్జెట్ రికవర్ అయినందా? లాస్ట్ సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బడ్జెట్ రికవర్ అవ్వడం కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది. అంటే నాకు వచ్చి ఫండ్ చేసే అభిమానులు, అంటే సెపరేట్గా వచ్చి నువ్వు సినిమా చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీ వెనక నేను ఉంటాను, నేను నీకు ఇంత ఫండ్ చేయగలను, నీ వెనక నిలబడగలను అని వచ్చేవాళ్ళని చాలామంది తీసుకొచ్చాయి. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ ఎప్పుడు ఎమోషనల్గా నిన్ను కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. అది ఇప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు ఏదో మాయ చేసి మభ్య పెట్టారు. 2 రకాలుగా బిజినెస్ 2 రకాలుగా చేస్తారు కదా. ఈ క్రియేటివ్ బిజినెస్ కూడా అంతే. నువ్వు అప్పటికప్పుడు ఏదో వాళ్ళ కాసు చూపించి సినిమాలు తీసి నువ్వు సొమ్ము చేసుకోవడం వేరు. నువ్వు వాళ్ళ పనికి వచ్చే సినిమా తీసి నా వెనక నిలబడండి, నేను ఇంకా మంచి సినిమాలు తీయడం అనడం వేరు. సో ఆ 2 కేటగిరీలో చేశాను కాబట్టి నాకు వాటి గురించి నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఈ సినిమాలో నేను లోవరాజ్ అనే ఒక క్యారెక్టర్, వాడి లైఫ్ చూపించబోతున్నాను. లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, సర్కిల్లో కానీ, లేకపోతే నీ ఆఫీస్లో కానీ, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తి కానీ, ఏదైనా కొరియర్ బాయ్ కానీ, సామాన్యుడు, ఒక జొమాటో ఏజెంట్ కానీ, ఎవరన్నా కూడా లైఫ్లో
మనకి శత్రువులు ఉంటారు, మనం చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించిన వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం కోల్పోయిన ప్రేమ ఉంటుంది, మనం గెలిచిన ప్రేమ ఉంటుంది, మన అమ్మతో మనకు ఒక బాండింగ్ ఉంటుంది, తండ్రితో ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను ఒక సినిమాటిక్ వేలో చూపిద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఎలా అంటే రియలిస్టిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా ఉండాలి. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో వాడు హీరో. వాడితో నేను ఎలా ట్యాకిల్ చేశాను, వీటితో ఎలా చేశాను అనుకుని వాడు వీటితో ఎలా చేయాలి అనుకునే బతుకుతుంటాడు. అలాంటి విలన్స్ని నీ రియల్ లైఫ్లో చూసే నీ విలన్స్ని సినిమాటిక్ వేలో విలన్స్ చేసి నిన్ను సినిమాటిక్ వేలో హీరోని చేసి నీ ప్రియురాలనో నీ భార్యనో నీ ప్రేయస్నో వాళ్ళని సినిమాటిక్ వేలో హీరోయిన్స్ చేసి అమ్మని సినిమాటిక్ వేలో అమ్మని చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమా. సో దీనికి కూడా సపరేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఉన్నట్టుంది. దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు నా లైఫ్ని సినిమాటిక్ వేలో నేను చూస్తే ఎలా ఉంటుంది అని నేను ఒక ఊహించి రాస్తాను కదా, అదే ఈ సినిమా. అందుకే ఐ మీ మై సెల్ఫ్ అని పెట్టాను. ఐ మీ మై సెల్ఫ్ అంటే ప్రతి మనిషికి ఇది కనెక్ట్ అవుద్ది, ప్రతి సామాన్యుడికి. నా సామాన్యుడి మైండ్ సెట్టే కాబట్టి నా లైఫ్లో నేను చూసినవి, లేకపోతే నేను సమాజంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు అని తెలిసినవి లేకపోతే గ్రహించినవి అవన్నీ ఒక సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేయాలి అని లోవరాజ్ అనే ఒక క్రికెటర్, ఒక గల్లీ క్రికెటర్, వాడు ఒక నాటకాలు వేసుకునేవాడు, కళాకారుడు, రంగస్థల కళాకారుడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వాగ్, కామన్ మ్యాన్ స్వాగ్ ఒకటి ఉంటుంది. అదొక్కడే హీరోలో బతకాలనుకుంటాడు కదా, నువ్వు క్రైమ్ చేయకుండా బతకాలనుకుంటాడు. ఇప్పుడు స్మగ్లింగ్ మీద సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, అవి చూసి ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళలాగా బతకాలనుకోం. అరే స్మగ్లర్ అవ్వాలనుకుంటాడు ఎవడన్నా, చాలా తక్కువ మంది, ఏదో ఒక 1000 మంది 1,00,000 మందిలో ఒకటో వేరే దారిలోకి అవుదాం అనుకుంటాడు తప్ప. కానీ లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే వాడు క్రిమినల్ కాదు, వాడు క్రైమ్ చేయడు, వాడు ఇంకా రిస్క్ చేయడు. రిస్క్ లేకుండా లైఫ్లో హీరో ఎలా అవ్వచ్చు అనేది చూపిస్తాడు వాడు. ప్లస్ నేను ఈ సినిమాలో చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా చెప్పాను. ఐ బిలీవ్ ఇన్ సెంట్రిక్ ఐడియాలజీ. సెంట్రిక్ ఐడియాలజీ అంటే ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. ఈరోజు దేశం కానీ ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. నేను స్కూల్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను 12 స్కూల్ మారాను 10వ తరగతి వరకు, అందులో వన్ ఆఫ్ ది స్కూల్స్ అది. అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇద్దరు పిలిచారనమాట. వాళ్ళిద్దరు పక్కన ఇంకో నలుగురు ఉన్నారు మా క్లాస్మేట్స్. ఒకటి పేరు అశోక్, ఒకటి పేరు రవి. అందుకే వాళ్ళ పేర్లు పెడుతుంటాను ప్రతి సినిమాలో నేను. అయితే ఒకడు అంటాడు, అరే నువ్వు అశోక్ గ్యాంగా రవి గ్యాంగా, వాడు మన గ్యాంగ్ వీడు మన గ్యాంగ్ అని ఇద్దరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఇలా స్మైల్, ఏదో పెద్ద లీడర్ లాగా ఫీల్ అవుకుంటూ. ఇద్దరిని చూసాను, నాకు గలీజ్ అనిపించింది. అరే వీళ్ళేంటి వాళ్ళకి వెనక వాళ్ళకి భజన చేసుకోవడం, వీడేంత పెద్ద ఏదో అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నారు, చిల్లరగా అనిపించింది. అన్న నేను మీ ఇద్దరు గ్యాంగ్ కాదు, నేను ఒక గ్యాంగ్ పెడతా, మీ ఇద్దరు జాయిన్ అయిపోయిన నా దాంట్లో అక్కడి నుంచి స్కూల్లో నన్ను ఇంకా అక్కడి నుంచి నన్ను అదే టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. సైకలాజికల్ టార్చర్, ఎగతాళి చేయడం. వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు తర్వాత. బట్ ఐ వాజ్ హ్యాపీ, ఓకే ఫైనల్ వాళ్ళిద్దరు ఒకటి అయ్యారని. అండ్ 3 monthsలో స్కూల్ మారిపోయాను, వేరే పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది. అది నాకు ఎప్పటికి గుర్తుంది. ప్రతి మనిషి ఎందుకు ఇలా ఆలోచించడం అనిపించింది. ఈరోజు నువ్వు రైటా లెఫ్టా అంటే చాయిస్ నువ్వు రైట్ లెఫ్ట్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు బీ సెంట్రిక్ ఐడియాలజీ అని ఒకటి ఉంది కదా. రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు, లెఫ్ట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు. అలా రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు, దీంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి ఇజంలో కూడా, నీకు హిందూయిజంలో తీసుకో, ఏదైనా ఏ ఇజం అన్నా తీసుకో, అంబేద్కరిజం తీసుకో, ఏ ఇజంలో అన్నా కూడా ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక మనిషి వాడు రచించింది, వాళ్ళైతే వాడు సృష్టించింది, వాడు అవలంబించింది, మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా నువ్వు అన్నిట్లో మంచి తీసుకొని, కమ్యూనిజంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది, అన్నిట్లో మంచి తీసుకొని నువ్వు నీకంటూ ఒక ఇజం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశం ఫస్ట్ నుంచి ఉంది. అది యూత్లో మనం తీసుకెళ్ళాలి. సెంట్రిక్ ఐడియాలజీ ఎలా తీసుకెళ్ళగలం అంటే, ఇలా క్లాసులు బిక్తే అర్థం కదా వాళ్ళకి. మాస్గాడికి ఏమర్థం, అరే అన్నేమో చెప్తుండ్రా లైక్ కూడా అని కొట్టిపోతాడు వాడు. వాడి భాషలో చెప్పాలి, సినిమాటిక్ వేలో చెప్పాలి అని నా ఐడియాలజీ ఈ సినిమాలో ఉంటుంది. చాలా విషయాల్లో పొలిటికల్ ఐడియాలజీ కానీ, లేకపోతే హ్యూమన్ ఐడియాలజీ కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే కుళ్ళుబోతలకి మనం ఎలా వాడికి గుణపాఠం నేర్పాలి, లేకపోతే మనం చూసి ఈర్చపడేవాడికి ఎట్లా గుణపాఠం నేర్పాలి, మనల్ని ఎదిరించేవాడిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ని సినిమాటిక్ వేలో చూపించాం. సో ఇక్కడ నుంచి సినిమాలు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా మీ డైరెక్షన్లో ఉంటాయా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టోరీస్ చెప్పినా కూడా చేయడం రెడీగా ఉన్నారు? ఇది చాలా పెద్ద స్ట్రెయిన్ఫుల్ జాబ్ నేను చేసే జాబ్. అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్, ఇప్పటివరకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు.
నాకేంటంటే వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయాలని, మంచి డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అవ్వాలి నటుడిగా, వీళ్ళ సినిమాలు చేసుకోవాలి, నేను నటుడిగా ప్లస్ మల్టీ క్రాఫ్ట్స్. ఎందుకంటే నేను డైరెక్షన్ చేస్తే నాకు అర్థమైపోయింది, వేరే వాళ్ళు ఏళ్ళు పెడితే నేను చేయలేను, 1% ఉన్నా కూడా నాకు మనసు ఒప్పుకోదు. నేను మల్టీ క్రాఫ్ట్స్ సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. నేను మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు వచ్చాను కాబట్టి, ప్లస్ నేను బయట సినిమాలు చేయాలి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలి, నటించాలి, అంటే లీడ్ రోలే, ఓన్లీ లీడ్ రోల్. ప్లస్ మాస్ ఫిల్మ్ చేయాలి, రకరకాల జానర్ ఫిల్మ్స్ చేయాలి, యాక్ట్ చేయాలి, ప్లస్ ఫైనల్లీ మాస్ ఫిల్మ్స్ ఉండాలి, జనాలకి ఉర్రూతలు ఊహించే ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఎక్సైట్ చేసే ఫిల్మ్స్, అలాంటి ఫిల్మ్స్ ఉండాలి, అలాంటి జానర్స్ చేయాలని ఉంది. ఏదైనా ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తే దానికి కూడా రెడీ పెద్ద సినిమా అలా నాకు వచ్చింది, చాలా వచ్చినాయి. లీడ్ రోల్గా కూడా వచ్చాయి 2 సినిమాలు అయితే నేను చేద్దామని లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి వచ్చేసాను వెనక్కి. ఇప్పుడు ఏంటంటే నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అయితే నాకు చాయిస్ ఎక్కువ ఉంటుంది, నాకు మార్కెట్ ఉంటే కొంచెం రీజనబుల్లీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే కొంచెం మంచి ప్రొడక్షన్ హౌసెస్ కానీ, మంచి ఫిల్మ్ మేకర్స్ కానీ వస్తారు. సో మీ దృష్టిలో సినిమా అంటే ఓన్లీ థియేటర్లో చూసేదా, అది ఓటీటీ అయినా డిజిటల్ అయినా సినిమానేనా? దేంట్లో చూసినా సినిమానే, కానీ థియేటర్లో రిలీజ్ అయితే డబ్బు వస్తుంది, నువ్వు ఇంకా ఎక్కువ సినిమాలు తీయచ్చు. అంతే తప్ప నాకు యూట్యూబ్లో ఉన్న క్రేజ్, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసిన అదే క్రేజ్ ఉంటుంది, రేపు ఇన్స్టాగ్రామ్లో చూసిన అదే క్రేజ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో థియేటర్స్ లేకపోవచ్చు ఒక 10 years 20 years తర్వాత. సో థియేటర్ అనేది ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. థియేటర్లో వచ్చిన ప్రతి ఒక్కడు చిరంజీవి కాదు, యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏదో టిక్టాక్ స్టార్ కాదు. అదే ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో సైన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీకు ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. నా యూట్యూబ్లో నేను చూసిన ప్రతి ఒక్కడు కూడా ఈ సినిమా థియేటర్లో రావాల్సిన సినిమా అని, ప్రతి సినిమా ఫీల్ అవ్వాలి అని తీసాను, వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు. ఇప్పుడు థియేటర్కి వస్తున్నాం. ఇప్పుడు ఆ కష్టం అంతా ఎలా అనిపించింది? అంటే చిన్న చిన్న కెమెరాస్తో ఎప్పుడు షూట్ కావాలంటే అప్పుడు పెట్టేసుకుని అట్లా చేయడం, జర్నీ అంతా ఎలా అనిపించింది బ్రో? ఎంజాయ్ చేశాను, రెండు ఎంజాయ్ చేశాను. సేమ్ అలాగే ఉంటుంది ఇంచుమించుగా. ఇప్పుడు కూడా పెద్ద డిఫరెంట్ ఎక్విప్మెంట్ వచ్చింది, ఇప్పుడు సపోర్ట్ టెక్నీషియన్, ఇప్పుడు కెమెరామెన్, కొంచెం కెమెరా వర్క్ తగ్గిందేమో కదా? అదొక్కటే తగ్గింది. మా కెమెరామెన్ గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. 100%లో పౌర్ణమి ఇలాంటి సినిమాలు చేసిన కెమెరామెన్ ఆయన. అసలు ఆయన ఫ్యామిలీ అని చెప్పాలి నాకు. ఎందుకంటే ఈ సినిమాతో 14 years బ్యాక్ అనుకున్నాం చేయాలని కలిసి. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఆయన ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్ చేసి, ఓ టెక్నీషియన్ మనం చేయాలి సరోజ్ గారు అన్నారు ఆయన. అప్పటికే ఆయన 100% లవ్ చేస్తున్నారు, పెద్ద సినిమా చేస్తున్నా కూడా ఆయన, అంటే క్రియేటర్గా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అప్పుడే అనుకున్నాను నాకు బడ్జెట్ ఉండి నేను మళ్ళీ డిఓపి, అప్పుడే డిఓపి లేదు, నేను డిఓపిని పెట్టుకుని చేస్తే ఈయనతో చేయాలనుకున్నాను. ఆయన ఈ సినిమాకి వచ్చి ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా, మీరు రావాలండి మెయిన్ స్ట్రీమ్కి, మీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను, మీరు మీలాంటి క్రియేటర్ టాలెంట్ వేస్ట్ అవ్వకూడదని వెనక నిలబడి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూజ్ అయింది నాకు ఈ సినిమాకి. సో ఈ మధ్యన ఈ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోతుంది, పాన్ ఇండియా కూడా కాదు, మల్టీ లాంగ్వేజ్లో కాంటెంట్ ఇంకొంచెం ఎక్కువ మందికి చెప్పాలి అని చెప్పేసి. సో మంచి కంటెంట్ మీరు తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్తో ఏమన్నా అలాంటి ప్లాన్స్ ఏమైనా చేయాలనుకున్నారా స్టార్టింగ్? నేను అదే తమిళ్ తెలుగు అనుకున్నాను ఇది. అంటే తమిళ్లో నాకు ఆల్రెడీ మాంగళ్యం కూడా రీచ్ అయింది, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. బట్ అదే ఇది ఫస్ట్ ఇప్పుడు తెలుగు చేద్దాం, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాము, కంగారు వద్దు, దీని తర్వాత ఇమీడియట్గా తమిళ్ చేద్దాం అనుకుంటున్నా. థియేటర్కల్ వితిన్ 2-3 weeksలో 1 week చాలు తమిళ్ డబ్బింగ్. 2-3 weeksలో ప్లాన్ చేసి చేద్దాము అని ఒక ప్లాన్ ఉంది, ఇక్కడ సక్సెస్ బట్టి. ప్లస్ ఓటీటీలో అలాగ మల్టీ లింగ్వెల్ కదా ఫ్యూచర్లో మనం ఓటీటీకి వచ్చినాం. సో ఆ నిర్బంధం అవంతా ఎందుకు ట్రై చేయలేదు ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్లో? అంటే హిందీ కానీ కన్నడ కానీ ఆ లాంగ్వేజ్లో మంచి సబ్జెక్ట్, అది ఎక్కడ రిలీజ్ చేసినా మంచి రీచ్ ఉండే టాపిక్స్. అదే అప్పుడు కుదరలేదు, ఫ్యూచర్లో చేయాలి, ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. ఇంకా వాటిని అదే నేను అవి ఏంటంటే ఇవన్నీ నిర్బంధం ఇవన్నీ కూడా అప్పుడు నాకు అప్పటికప్పుడు అనిపించింది, నేను తీసాను. అంటే ఒక సామాన్యుడికి అనిపించినవన్నీ నేను సినిమాగా తీసాను అప్పుడు. అంటే ఒక కామన్ మ్యాన్, అదే చెప్పాను కదా, సెంట్రిక్ ఐడియాలజీ, న్యూట్రల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో అదంతా నేను సినిమాగా చూపించేసాను, 3 సినిమాల్లో చూపించాను. ఇప్పుడు కూడా అలా చూపిస్తున్నాను. బట్ ఆ స్వేచ్ఛ ఉండదు నాకు. ఆ స్వేచ్ఛ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదే నా బెస్ట్ అని ఇందాక అది కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. సో ఆ నిర్బంధం 1-2 అనేవి నేను అంత సీరియస్ తీసుకోలేదు. మాంగళ్యంకి వచ్చేసరికి దీన్ని ఇంకా ప్రమోట్ చేద్దాం, అది యూత్కి బాగా రీచ్ అవుద్ది అని చేశాను. అలాగే రీచ్ అయింది కూడా. ఇది కంపారిటివ్లో ఇంకా రీచ్ అవ్వాల, ఇంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే. సో ఇది ఏ టార్గెటెడ్ ఆడియన్స్? ఇది మొత్తం పిల్లా పాపలతో, అవ్వాతాతలతో కూడా చూడాలి సినిమా.
మీ నాయనమ్మ తాతయ్యల ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్మ్ చూసి. సో క్రికెటే ఎందుకు తీసుకున్నారు అంటే ప్లాట్గా? అది కూడా మంచి క్వశ్చన్ అది. అసలు ఇందులో క్రికెట్ అనేది పెద్ద డీప్గా ఉండదు. చాలామంది ఇది క్రికెట్ గురించి ఏమో అనుకుంటారు, క్రికెట్ తెలియని వాళ్ళు. అసలు క్రికెట్ తెలియని వాళ్ళకి కూడా బాగానే వస్తుంది. క్రికెట్ కాదు ఇందులో, క్రికెట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఉన్నాయి కదా, ఈ టీజర్లో కూడా చూస్తుంటారు. దాంట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ కానీ రివెంజ్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి తప్ప క్రికెట్ గేమ్ గురించి డీప్గా నేను తీయలేదు. నిజంగా అలా ఉంటాయి ఇప్పుడు మేక తలకాయ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడుకుని అలా ఉన్నాయా? అదే ఊహ, చందమామ కథే. చందమామ కథ రియలిస్టిక్గా మన ఇంటి చుట్టుపక్కల. అదే నీకు ఆ డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్ వచ్చిందంటేనే బెట్టింగ్స్ ఓకే, బాల్ నువ్వు కొను, బ్యాట్ నేను తీసుకోవచ్చు, ఇదంతా ఓకే, కానీ మేక తలకాయ కోసం అదే దానికి రీజన్ ఉంటుంది. సినిమా చూస్తే అర్థం అవుతుంది.